హాయ్ ఫ్రెండ్స్, చాలామంది లైనింగ్ను పిండిన తర్వాత ఇలా అనుకోవడం లేదు. ఇలా అనుకోవడం వల్ల మనకు పిండిన తర్వాత ముడత రాదు. ఇప్పుడు రెండు లావు ఇలాగా ఫస్ట్ రైట్ అనాలి, లెఫ్ట్ అనాలి, తర్వాత ఈ రెండు కలిపి అనాలి. ఒక 4-5 సార్లు అన్న తర్వాత ఈ రెండు ఇలా మళ్ళీ ఫోల్డ్ చేయాలి. అంచులు ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలాగ అనాలి. నేను చాలా వీడియోలలో చూపించిన, వీడియో చూడని వాళ్ళకి షార్ట్ అయితే అందరు చూస్తారు కదా అని చెప్తున్నా. ఈ మళ్ళీ కుడికి కుడి, లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్, మళ్ళీ 2 సార్లు. నీకు ఈ క్లాత్ ఎంత బాగా అవుతుందో బోటికి కుట్టినట్టు వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా అనేసేయాలి. ఇప్పుడు డైరెక్ట్ చూడండి. ఐరన్ ఏమన్నా ఐరన్ అవసరమా? ఇంకా ఐరన్ కూడా అవసరం లేకుండా ఏం చక్కగా వచ్చింది చూడు లైనింగ్. ఇక ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. మనకు చాలామంది ఇది లైనింగ్లో ఇదే తప్పు చేస్తారు. ఒక్కసారి ఐరన్ పాముకున్నా ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. మీరు ఇలాంటి టిప్ అయితే యూజ్ చేయండి. లైనింగ్ పిండిన తర్వాత ముడత రాకుండా ఎలాగా అనేది ఇది లైనింగ్ ఇలా చేయడం వల్ల మంచిగా వచ్చేస్తుంది. పిండిన తర్వాత కూడా మనకు ముడత రాదు. కుట్టడానికి ఈజీగా ఉంటుంది. చాలామంది అయితే కుట్టిన తర్వాత పైన క్లాత్ తేలుతుంది, లోపల అలాగే ఉంటుంది అంటారు కదా, దానికి చిన్న టిప్. ఓకే, బాయ్ మరి.